ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడును యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు ముఖ్యంగా ముందుగా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభువునందు దేవుని బిడ్డలారా ఆయా ప్రాంతాల నుంచి ఆయా దేశాల నుంచి ఈ రీతిగా మరి కలుసుకుంటున్నందుకు, అంటే శరీరపరంగా దగ్గర లేకపోయినా ఆత్మపరంగా నా మనసు మీతోనే ఉన్నట్లుగా ఉండింది కాబట్టి అని పౌలన్న చెప్పిన ప్రకారముగా మనము అందరినీ ఒకే బలలో ఒకే పానములో పాలుపంతులు పొందుతున్న కారణాన్ని బట్టి, క్రీస్తు యేసు రక్తమును బట్టి, ఆయన శరీరమును బట్టి మనందరము కూడా ఒకే అవయవాలము కలిగిన వారిని. ప్రైజ్ ది లార్డ్. మరి ఈరోజు మరి ఏంటయ్యా అంటే భవిష్యత్తులో సంభవించబోతున్న సంగతులని, కొన్ని మాటలని మనము పంచుకున్నట్లుగా, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సారథ్యంలో ముందుకు పోనట్లుగా మనకి ఆత్మ సహాయము చేయునుగాక. ఆత్మ చెప్పు సంగతులు చెవిగలిగిన వాడు వినుగాక. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు సందేశము ఏమిటి అంటే, మనము ప్రకటన గ్రంథములో 13వ అధ్యాయములో ఒక మాట చెప్పబడి ఉంది. ఒక మాట కాదు, అనేక మాటలు తెలియజేయబడ్డాయి. కానీ పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేసిన కొలది మనము ముందుకు పోదాం. ఇక్కడ ప్రకటన గ్రంథములో 13వ అధ్యాయములో ఆ ప్రారంభములోనే ఆ వచనాలు మనం స్టడీ చేసినట్లయితే, అక్కడ ఒక క్రూర మృగం మనకి కనిపించింది. ఈ క్రూర మృగానికి 10 తలలు 10 కిరీటాలు ఉన్నవి. అయితే ఈ క్రూర మృగానికి ఒక అధికారం ఇవ్వబడి ఉంది. ఏంటయ్యా అంటే, భూరాజులని వేలినట్లుగాను, ఇంకా మనం చెప్పుకుంటూ పోతే అక్కడ నుంచి 14వ అధ్యాయం వరకు మనం చెప్పుకుంటూ పోతే అనేక రకాలైన మాటలు అక్కడ మనకి తెలియజేయబడుతుంది. ముఖ్యమైన మాటలు ఏంటయ్యా అంటే, ఈ యొక్క క్రూర మృగానికి దైవ దూషణ కలిగిన పేరు అక్కడ మనకు చెప్పబడి ఉంది. దైవ దూషణ అంటే ఈ మృగానికి ఒక పేరు ఉన్నది. ఏంటి ఆ పేరు? దైవ దూషణ. దేవుణ్ణి దూషించటమే దీని పని. చూడండి, ఈ యొక్క మృగానికి 10 తలలు ఉన్నాయి. ఒక తల సావు దెబ్బ తగిలినదై అది చచ్చిపోయినట్టు కాదు, చచ్చిపోయింది. చచ్చిపోయి మరలా బ్రతికినట్లుగా కనిపించినప్పుడు భూరాజులందరూ కూడా ఆ మృగాన్ని ఎంబడిస్తూ, ఎందరూ కొందరు కాదండి, భూరాజులు అందరూ ఈ యొక్క క్రూర మృగాన్ని ఎంబడిస్తూ, దాని ఎంబడి వెళుతూ ఆశ్చర్యపడుతూ ఉన్నారట. ఆశ్చర్యం దేనికి అంటే, ఒక చనిపోయి మరలా తిరిగి బ్రతికినప్పుడు ఒక ఆశ్చర్యం. ఈ భూలోకంలో మనుషులందరికీ అన్నిటికంటే ఆశ్చర్యమైనది ఏంటిది? చచ్చిన వారు మరలా బ్రతికినప్పుడు అది ఒక అద్భుతము, ఒక ఆశ్చర్యము, ఒక సూచన, ఒక సూచిక్రియ, మహత్త కార్యము, గొప్ప అద్భుతం. అంటే అన్ని క్రియల్లో కల్లా ఆశ్చర్యము, మనిషి ఆశ్చర్యపడే అవకాశము ఎక్కడ ఉంటుంది? అక్కడ ఒక కారణం, ఒక కార్యం. మనుషులందరూ ఆశ్చర్యపోయేది అన్నిటిలో కల్లా ఎక్కడ ఆశ్చర్యపోతారంటే, ఒక వ్యక్తి చనిపోయి బ్రతికినప్పుడు. అది చాలా అద్భుతం. ఇక్కడ మనం చూసుకుంటే భూరాజులందరూ కూడా ఈ యొక్క మృగాన్ని ఎంబడిస్తూ, ఆ క్రూర మృగానికి నమస్కారం చేస్తూ, దాన్ని ఎంబడబోతూ అందరూ ఆశ్చర్యపడుతున్నారట.
ఈనాడు చాలా మంది కొంతమంది పాస్టర్లు కొంతమంది తయారయ్యి ఏం చేస్తున్నారంటే సంఘమును యామరపరుస్తున్నారు, సంఘమును నిద్రపుచ్చుతూ ఉన్నారు. సంఘమును ఎలాగ నిద్రపుచ్చుతున్నావు అని అడిగారా? అద్భుతాల మీద, సూచక్రియలను, మహత్త కార్యాలు, నానా విధమైన సూచనల మీద ఈ యొక్క కొందరు పాస్టర్స్ బయలుదేరి దేని మీద మోపుతున్నారు అంటే అద్భుతాల మీద. ఈ యొక్క అద్భుతాల మీద వేసిన బేస్మెంట్ ఉండదండి. అద్భుతాల మీద వేసిన బేస్మెంట్ ఉండదు. ఎందుకంటే ఇక్కడ ఆశ్చర్యపడే ఒక సంఘటనలు జరుగుతుంది. భూరాజులకు అందరికీ ఒక ఆశ్చర్యం కలిగిన ఒక క్రియ జరిగింది. వారి కళ్ళ ముందరనే ఈ యొక్క పూర్వమృగము చచ్చిపోయి తిరిగి మరల బ్రతికిన వ్యక్తి అనేక సూచక్రియలను, మహత్త కార్యాలను ఆశ్చర్యపడే రీతిగా వాడు ముందర బతకటమే భూరాజులకి ఒక ఆశ్చర్యం. భూరాజులందరూ కూడా ఆశ్చర్యపడుతా ఆ మృగాన్ని ఎంబడి వెళుతున్నారు అని మనకి ప్రకటన గ్రంథము సాక్ష్యం ఇస్తుంది. ఇక్కడ మనము తెలుసుకోవలసిన ముఖ్యమైన సంగతులు ఏంటయ్యా అంటే, ఈ మృగము మీద వాడి యొక్క సంఖ్య పేరు చెప్పబడుతుంది. అక్కడ దానికి ఒక నేము సెలెక్ట్ చేయబడి ఉంది. ఏంటయ్యా అంటే దాని పేరు, ఈ మృగం పేరు దైవ దూషణ కలిగినదట. దైవ దూషణ కలిగిన క్రూర మృగం. ఈ మృగము ఎలాగా దూషిస్తుంది అని మనము దూషణ ఎందుకు ఉంది దానికి పేరు అంటే, అది దేవుని యొక్క వ్యతిరేకమైన, దేవుని మీద భయంకరమైన దూషణ. అప్పుడప్పుడు ఇతరులు శత్రువులుగా ఉన్నవారు కూడా మనలని, క్రీస్తు యేసు రక్తములా కడగబడిన మనలని దూషిస్తూ ఉంటారు. అయినా ఆ దూషణలు, ఆ మాటలు ఏమి చేయలేవు. కానీ వారు ఎంతగా దూషిస్తూ ఉంటారంటే, వారి మాటల్లో వారి యొక్క హృదయ ఆలోచనలన్నీ కూడా మనకి పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తూ ఉంటాడు. ఒకడు నోరు నిండిన దాన్ని బట్టి, ఒకడు హృదయములో ఉన్న మాటలని బయటికి ఎత్తపరుస్తూ ఉంటాడు. అప్పుడు వారి యొక్క హృదయ భావన, హృదయములో ఉన్న ఆలోచనలు మనకి దేవుడు బయలుపరుస్తాడు. అప్పుడు మనం ఏమైపోతామంటే, మన మీదకి ఇతరులు వారి యొక్క భావన, హృదయములో ఉన్న ఘోష ఆ రీతిగా వారు ఎత్తపరిచినప్పుడు మనకు అర్థమైపోయింది. ఇక ఏమర్థమైద్ది? వీరి మనసులో ఉన్న భావన విదా, వీరి హృదయంలో ఉన్న బాధ విదా అని మనమేం చేస్తామంటే, వారికి సహాయం చేయబోయేదాన్ని ఇక బ్రేక్ చేస్తాం. సహాయము చేద్దామని చేయబోతున్నప్పుడు మన దగ్గర ఉన్న మన కష్టార్థం అనుకోవచ్చు. మన కష్టార్థము గట్టిదైతే ఇక వాడు స్వీకరించి తినటానికి అనర్హులు కాబట్టి వారి యొక్క హృదయంలో ఉన్న ఆ భావనలు దేవుడే మనకు బయలుపరుస్తాడండి. వాస్తవమండి, నిజమండి. ఇక్కడ క్రూర మృగానికి ఒక నేము చెప్పబడి ఉంది. ఏంటయ్యా నేము అంటే దైవ దూషణ. ఇటీవల ఢిల్లీ సభలో వారి హృదయంలో ఉన్న ఆలోచనలను పరిశుద్ధాత్మ దేవుడు వ్యక్తపరిచాడు. ఆ వ్యక్తపరిస్తే ఏం జరిగింది అంటే, యావత్తు క్రైస్తవులందరూ కూడా, ప్రపంచం మీద ఉన్న క్రైస్తవులందరూ కూడా ముందరనే మేలుకుంటారు. ఓహో, ఇదా సంగతి. ఇది ఒకరి నుంచి వచ్చినది కాదు. ఈ యొక్క భావన, ఈ మనస్తత్వము
క్రైస్తవులని ఓసకోత పొయ్యాలనే ఆలోచన ఇది అందరిలో వచ్చినది అని చెప్పి ఏం జరిగింది? రేపు ఒక 1 month మనకి తెలిసిద్ది ఎలాగ ఉంటుందో తెలిసిద్ది. అయితే నేను చెప్పబోతున్న పాయింట్ ఏంటంటే, మనకి కీడు చేయాలని చూస్తే వారు తీసుకున్న గోతిలో వారే పడిపోతారు. ఎందుకంటే జీవం కలిగిన దేవుని చేతుల్లో హస్తముల్లో మనం ఉన్నాం. ఇప్పుడు కొందరిని పాస్టర్స్ని మనం చూసుకుంటే మనం చూసుకుంటే ఎలాగ ఉంటుందంటే, నానా విధమైన అద్భుతాల మీద, నానా విధమైన సూచక్రియల మీద సంఘాన్ని నడుపుతున్న పరిస్థితి. ఇక్కడ భూరాజులు ఆశ్చర్యపడే రీతిలో వాడి యొక్క క్రియలకి ఆశ్చర్యపడుచు ఆ యొక్క మృగము ఎమ్మడి సమస్త భూరాజులు అని చెప్పబడి ఉందంటే బహువచనం. అంటే ఏర్పరచబడిన వారు అందరూ కూడా వాడిని ఎమ్మడిస్తారట. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, నేను చెబుతున్నప్పుడు ఆ పాయింట్లు మొత్తం కూడా నేను రాసుకోవాలి. ఇక్కడ కొందరు పాస్టర్లు ఏం చేస్తున్నారు? దేవుడు అందరికీ, అంటే దైవ సేవార్థమై ముందుకు పోతున్న ప్రతి ఒక్కరికి నానా విధమైన అద్భుతాలు చేయటానికిను సుశిక్రియలు చేయటానికిను కృపావరాలని జోడిస్తాడు. అది దేవుని యొక్క కృపను బట్టి తన దాసులకి ఆయన అనుగ్రహించాడు. అయితే వాటిని ఎలాగా వినియోగిస్తున్నారు అంటే, భవిష్యత్తులో ఆ క్రూర మృగానికి చేతులకి సంఘాన్ని అప్పజెప్పబోతున్నారు. భవిష్యత్తులో క్రూర మృగానికి సంఘాన్ని అప్పజెప్పబోతున్నారు. ఈ అప్పజెప్పే వాళ్ళు ఎవరనేది మనం చూసుకుందాం. మనము కొందరి దైవజనులను చూసినప్పుడు ఈ మౌతు తీసుకొని, నీ పేరేంటి, నువ్వు ఎక్కడ పట్టావు, ఏం చేయబోతున్నావు, ఏంటి, ఈ కుటుంబాన్ని ఏం చేయబోతున్నావు, ఆ పట్టిన వ్యక్తితో అంటే ఒక దివిలితో ఒక దైవ సేవకుడు మాట్లాడతాం మనం చూస్తున్నాం. దానిని యూట్యూబ్లో ఎందరైతే ఇచ్చిస్తున్నారో, ఎందరైతే చూస్తున్నారో వారందరూ కూడా చూస్తారు. అయితే అప్పటికప్పుడు ఒక అద్భుతమే కానీ ఈ బేస్మెంట్ మోసకరమైన బేస్మెంట్. పక్కాగా ఈ మౌతు దగ్గర పెట్టి నువ్వు ఎక్కడ పట్టావు, ఎలా పట్టావు అని అడుగుతున్న దైవజనుడిని సాతానుడు మోసం చేస్తున్నాడు. ఆ యొక్క సంఘములో ఉన్న సభ్యులందరినీ కూడా సాతానే వేలుతున్నాడనే సంగతి స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఏంటంటే, ఇలాగా ఒక వ్యక్తికి ఇక్కడ చెప్పబడుతున్న మాటలు ఏంటి అంటే, మనం విన్నప్పుడు నువ్వు ఎక్కడ పట్టావు అంటే అర్థమేంటి, ఆమెను ఏం చేయబోతున్నావు అని ఎందుకు చెప్పిస్తున్నారు? దేవుడు అది కాదు కదా చెప్పింది. పౌలుని మనం చూసుకున్నట్లయితే అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయము 16వ వచనంలో మనం చూసుకుంటే, ఆ మౌతు పెట్టిన దాఖలాలు లేవు. అంటే అప్పుడు మౌతు లేదు కదా, టెక్నాలజీ లేదు కదా అంటారేమో. మౌతు లేకపోతే ఏమి? ఆ కొద్దిసేపు ఆ లేఖనాలు మనకు తెలియజేస్తున్న సత్యం, కొద్దిసేపు అక్కడ సాతానుతో తరికిచ్చినట్లుగా మనం చూస్తామా? అక్కడ తరికిచ్చినట్లు ఏమి లేదు.
ఆ యొక్క సన్నివేశానికి, ఆ యొక్క స్థలానికి పౌలు భక్తుడు వెళ్ళాడు. ఆ ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు ఆ కూతోను దెయ్యం అనేది పౌలు చూసినప్పుడు గడ్డగడ్డ వణుకుతూ కేకలేస్తూ ఉన్నప్పుడు ఏమని పౌలుని సైతం పౌలని కూడా యామరపరచాలని పౌలను కూడా వాళ్ళతో కొట్టించాలని ఇక్కడ కూతోను దెయ్యము యామరపరచాలని చూసింది. ఇప్పుడు పౌలు ఏమన్నాడు? ఏ అపిత్రాత్మ సైతానా వెళ్ళిపోమని చెప్పి తెలియజేశాడు. ఇక వెంటనే అప్పుడు ఆ సన్నివేశాల్లో వెంటనే ఆ యొక్క ఆ చిన్నదాన్ని వెంటనే విడిచిపెట్టి వెళ్ళిపోవటము మనం చూస్తాం. ఇక్కడ పౌలుకు తెలియదా? మరి పౌలు కూడా మరి దానికి ప్రాధాన్యత ఇచ్చినట్లుగా మనకి చాలా లేఖనాలలో చాలా లేఖనాలు మనకి అర్థం ఇస్తున్నాయి. ఇక్కడ కొందరు పాస్టర్లు తయారయ్యే ఏం చేస్తున్నారు అంటే సాతాను యొక్క సైన్యాన్ని పెంచుతున్నట్లుగా కనపడుతుంది. ఎందుకో చెప్తా. దశలోనిక పత్రిక 2వ దశలోనిక పత్రిక 2వ అధ్యాయములో వాడి యొక్క రాక 6వ వచనంలో వాని సొంత కాలమున బయలుపరచబడాలని వానికి ఒక టైము ఇవ్వబడి ఉంది. మరి ఇదివరకు అడ్డగిస్తున్నవాడు ఆ మధ్య నుంచి తీయబడతాడు. తర్వాత వీడు నానా విధమైన సూచక్రియలతోనూ మహత కార్యాలతోనూ అద్భుతాలతోనూ ఏమండి ఇక్కడ సాతానుడు ఎలాగా ఉంటుంది అంటే నానా విధమైన సూచక్రియలట. ఇప్పుడు సంఘములో ఉన్న పాస్టర్స్ మూతులు దగ్గర పెట్టి యూట్యూబ్ లో మరి రకరకాలుగా చిత్రంగా చూపిస్తున్నారు కదా. మరి ఇలాగెవరికి అలాగంటే మరి భయంకరంగా వారు రోధిస్తూ గందరగోళము కేకలేస్తూ రకరకాలుగా మరి ఆ చూసే జనానికి అబ్బా ఏం అద్భుతము, ఏం సూచక్రియ అని చెప్పి ఆశ్చర్యం కలిగించేటట్టు ఇప్పుడు పాస్టర్స్ రకరకాలుగా చేస్తున్నారు కదా. అయితే ఈ యొక్క సూచక్రియల మీద వేసిన బేస్మెంట్ ఇదిగో రాబోతున్న ఆ రోజుల్లో సాతానుడు భూమి మీదకు వచ్చినప్పుడు శరీరధారి అయ్యి వాడు నానా విధమైన సూచక్రియల ద్వారాగా వాని యొక్క రాక ఫస్ట్ సూచక్రియల మీదనే బేస్ అయి ఉంటది. ఆశ్చర్యపడే రీతిగా భూరాజులందరూ కూడా ఆశ్చర్యపడే రీతిగా వాడు చేసే నానా విధమైన అద్భుతాలు సూచక్రియలు ఎంత గొప్పగా ఉంటాయో, ఎంత మహత్కారముగా ఉంటుందో. అప్పుడు మనము ప్రకటన గ్రంథము 13లో మనం చూసిన ప్రకారముగా భూరాజులందరూ కూడా ఆ క్రూర మృగానికి సాకెలబడుతూ దానిని వెంబడిస్తూ ఉంటారు. ఎందుకు? ఆశ్చర్యపడుతూ ఉంటారు. చూసారా? నా యొక్క ప్రేమైన సహోదరులారా, త్వరపడి మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడు. మోసము అనే దాంట్లో మీరు ఉన్నారనే సంగతి మరవవద్దు. ఏదో కృపావరాలలో ఏదో ఒక కృపావరం ఇచ్చినట్లయితే దానిని వినియోగించుకొని క్రీస్తు యేసు బండ మీద కట్టాలి సంఘాన్ని. వారు వెలుచు ఉండగా సూచక్రియలు జరిగాయి, వారు వెలుచు ఉండగా మహత్త కార్యాలు జరిగాయి. కానీ ఫిలిప్పు గాని, స్టెఫెన గాని, పేతురు గాని, యోహాను గాని, పౌలన్న గాని, ఇంకా ఆది అపోస్తుల్లో 11 మంది ఎవరు కూడా ఆ బేస్ మట్ట ఆ సూచక్రియలకి అంత ప్రాధాన్యత ఇచ్చినట్లుగా మనకు కనపడదు. అద్భుతాలని సూచక్రియలకి అద్భుతాలకి అంత ప్రాధాన్యత ఇచ్చినట్లుగా ఆది అపోస్తులు 11 మందిలో మనకి కనపడదు. యోహాను భక్తుడు, పేతురు భక్తుడు సింగారం అనే దేవాలయం దగ్గర మరి అపస్తుల కార్యములు 3వ అధ్యాయంలో ప్రారంభంలో మనం చూసుకుంటే పుట్టిన మొలుగున ఒక కుంటివాడు మనకి ఆ దేవాలయం దగ్గర బిచ్చం ఎత్తుక్కుంటూ ఉంటాడు. అడుక్కునే ఒక ఆయన్ని ఇక్కడ ఏం చేస్తారు? పేతురు, యోహాను, మాకు కలిగినది యేసు నామములో నువ్వు లెగు అన్నప్పుడు
లెగుస్తారు. మరి వాళ్ళు ఎంతగా వారు మరి అక్కడ లబ్ధి పొందారు? ఏమన్నారు? మాకు కలిగిన నామంలో, యేసు నామంలో లెగు అన్నప్పుడు వాడు స్వస్థత పొందాడు. అంత మటుకే. ఎలా జరిగింది? ఏం జరిగింది? అతన్ని వీళ్ళు డాన్స్ చెప్పిరా. అతడు కుంటివాడు కాబట్టి ఆ కాళ్ళు వచ్చిన సందర్భంలో ఆనందం తట్టుకోలేక దేవాలయములోకి గంతులు వేస్తూ అని అలా రాయబడి ఉంది, తండ్రిని మహింపరుస్తూ. మరి వీళ్ళంతా లబ్ధి పొందారు. ఇంకా పౌలు శీల ఏథెన్స్ పట్టణానికి వెళ్ళినప్పుడు ఈ పౌలు భక్తుడు ఆ ముందల ఆ 13వ అధ్యాయంలో మనకి కనిపించినట్లుగా అక్కడ ఒక కార్యాలు జరిగాయి. పౌలు శీలని వారు ఒక దేవతల పేర్లు పెట్టి వాళ్ళు పిలిచి వారిని గణపరచాలని చూసినప్పుడు పౌలు భక్తుడు ఏం చేస్తాడు? వస్త్రాలు చింపుకొని, అమ్మల్లాదా మీలాంటి స్వభావం కలిగిన వారిమే, మేము కాదు పూజార్హులమే, భగవంతుడు పూజార్హుడు అని చెప్పి మనకి అపస్తుల కార్యములు తెలియజేయబడుతుంది. ఎక్కడికక్కడికి భక్తులందరూ కూడా మరుగై ఉండిపోయారు. కానీ కనపరచబడటానికి మేము అనర్హులమి అని చెప్పి ఎక్కడికక్కడికి ఒదికొంటానికి చూశారు. ఈనాడు మనం ప్రస్తుతం చూస్తుంటే దైవజనులుగా ఉన్న కొందరు ఎలాగ ఉన్నారంటే ఎక్కడికక్కడికి ఆ యొక్క బేస్మెంట్ ఎక్కడికి వెళుతుంది అంటే సాతాను యొక్క కోటకి, వాని అడుగులకి, వాని యొక్క మార్గానికి సంఘాన్ని ఈడ్చుకొని పోతానికి ఇప్పుడు ఉన్న స్థలములో కొందరిని మనం చూస్తున్నాం. ఈ యొక్క సూచక్రియలు అద్భుతాల మీద ఆధారపడి ఇలాగ మోతులు దగ్గర పెట్టి మాట్లాడుతున్న ప్రతి ఒక్కరు కూడా మోసపోతున్నారనే సంగతి మరవబోదు. నానా విధమైన సూచక్రియల చేతను, అద్భుతాల చేతను, బలమైన కార్యాల చేతను వాని రాక ఉంటుందట. ఈనాడు ఈ సంఘాన్ని ఎటువైపు మళ్ళిస్తున్నావో చూసుకో దైవజనుడా. నీ సంఘాన్ని అద్భుతాల మీద వేసినట్లయితే అది అట్టే కాలం నిలబడదు. ఎందుకంటే భయంకరమైన మొదవ రాబోతుంది. నీ సంఘము మరి మనుషుల మైండ్ సెట్, సైకాలజీ ఎలాగుంటుందండి? ఈ మాంత్రికుడు కాకపోతే ఒక మాంత్రికుడు, ఆ మాంత్రికుడు కాకపోతే ఒక మాంత్రికుడు, అలాగుంటుంది మనుషుల సైకాలజీ. మరి ఇప్పుడు ఉన్న పాస్టర్స్ అంటే ఈ మోతులు దగ్గర పెట్టి నీవెక్కడ పట్టావు అని చెప్పి వాళ్ళని అలాగా ఇలాగా కుతలం చేస్తున్న పాస్టర్స్లకి ఈ యొక్క కనుమిప్పు కలగాలని నా యొక్క ప్రగాఢ విశ్వాసం. ఈ మాటల చేత కనుమిప్పు కలిగించాలని నా బాధ, నా ప్రయాస. ఎందుకు అంటే మరి వాని యొక్క రాక సూచక్రియలతోనే ఉంటుందండి. ఇప్పుడు మనుషుల సైకాలజీ ఎలాగుంటుంది? ఫస్ట్ నుంచి పునాదిలోనే, ప్రారంభంలోనే ఒక మనుషుడు సూచక్రియకి డిపెండ్ అయిపోయాడు కాబట్టి, వాటి మీద ఆధారపడుతున్నాడు కాబట్టి ఒక మనుషుడు అప్పుడు ఈ యొక్క పాస్టర్ కంటే రాబోతున్న అబద్ధ క్రీస్తువుడు వాడు రాక సూచక్రియలతో ఉంటది కాబట్టి వాడు కళ్ళ ముందరనే సచ్చి బతుకుతాడు కాబట్టి అప్పుడు మనుషులకి ఒక ఆశ్చర్యం. కాబట్టి భూరాజులందరూ కూడా వారిని వెంబడిస్తారట. ఈ పాస్టర్స్ కాకపోతే ఇంకొక పాస్టర్. మరి నీ బేస్మెంట్ ఎలాగా ఉంది? అద్భుతాల మీద వేసావు, అద్భుతాల మీద వేసిన బేస్మెంట్ నిలబడదు. మరి ఏది నిలబడిద్ది? శ్రమ అనే అద్భుతము. శ్రమ సంఘము శ్రమలో నుంచి, శోధంలో నుంచి శుద్ధ సువర్ణంగా మార్చబడితే అప్పుడు దానికి ఎలాంటి ప్రమాదం ఉండదు. పలుగు ఒక ఇనప వస్తువు ఏదైనా కానీ ఫస్ట్ కొలిమిలో పెడితేనే తర్వాత పదును చేయబడింది. పదును చేయాలి అంటే కొలిమిలో ఉండాలి. ఆ కొలిమి అనేది మనకి శ్రమలకు సాదృశ్యంగా ఉంది. కొలిమి అనేది తండ్రి యొద్దకి నడిపించడానికి సాదృశ్యంగా ఉంది. దావీదు భక్తుడు అంటాడు కీర్తన గ్రంథంలో
167 కీర్తనలో మనకి 119 కీర్తన 67 వచనంలో దావీదు అంటాడు, శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచితిని, శ్రమ నాకు ఎప్పుడైతే సంభవించిందో అది నీ పాదాల చెంతకి నన్ను నడిపించింది. అంటే నన్ను శ్రమ నీ వద్దకు నడిపిస్తానికి నాకు మార్గం అయింది. శ్రమ కలగక మునుపు నేను మార్గం తప్పిపోయాను, ఇచ్చడి విడిగా ఎలా పడితే అలాగా బతికాను. మరి శ్రమ నాకు ఎప్పుడైతే సంభవించిందో ఆ శ్రమ నీ పాదాల చెంతకి నన్ను నడిపించిందని 119 కీర్తన 167 వచనములో మనకి ఈ మాట ఉన్నది. కాబట్టి శ్రమలో ఇంకా మొదటి పేతురుపత్రిక 1వ అధ్యాయము 6వ వచనములో శోధనల ద్వారాగా ప్రస్తుతము కొంచెము సంతోషపడుతున్నారు కానీ అయితే నానా విధమైన శోధనల చేతను కష్టము దుఃఖము ప్రార్థించినప్పుడు మీరు ఎలాగ ఉంటారు? శోధనలో నెగ్గుదేలుతారు. ఒక ఇనప వస్తువు వలె ఉక్కైపోతారు. ఆ యొక్క సూచిక్రియలు, ఆ యొక్క మహత్ కార్యాల ద్వారా కాదండి. శ్రమ అనేది యేసు ప్రభు పాదాల దగ్గరకు నడిపిస్తుందట. ఈ యొక్క శ్రమ, ఒక చిన్న మాట చెప్తానండి తూగిగా. అక్కడెక్కడో కాలుతూ వచ్చింది. ఎక్కడెక్కడో ఒక 10 ఎకరాల పెట్టు కాలిపోతుంది. మన దగ్గర రావడానికి ఒక 1000 గజాలు దూరము, పోని 1000 స్క్వేర్ ఫీట్ దూరమునో, మరి ఆ 1000 మీటర్లు దూరములో కాలుతుంది. దగ్గరకు వస్తుంది. ఒక 50 మీటర్ల దగ్గరకు వచ్చింది. ఇక 50 మీటర్ల దూరంలో మనకు కూడా అది ఆ మంట అనేది, ఆ సెగ అనేది తగిలే అవకాశం ఉంది. అప్పుడు ఈ యొక్క ఇంటి యజమానుడు, ఆయన పూరిల్లు కాబట్టి ఇక ఆ కాలకు మునిపే తన చుట్టూ ఉన్న ఆ యొక్క ప్రాంతాన్ని ఈయన కాల్ చేశాడు. ఈయన దగ్గరకు రాలా. 50 మీటర్ల దూరంలో ఉన్న ఈయన రాక మునిపే ఈయన ఏం చేశాడు? ఒక తెలివైన పని చేశాడు. అక్కడెక్కడో వచ్చి అది మొత్తము వస్తే ఎలాగుంటుంది? దాని ప్రభావము మొత్తాన్ని దహించి వేసిద్ది ఆ సెగ. కానీ ఆ సెగ రాక మునిపే ఈయన తెలివైన పని చేశాడు. ఆ యజమానుడు ఏం చేశాడు అంటే, అది రాక మునిపే చుట్టూ మంట పెట్టాడు. ఆ చుట్టూ ఆ ఎండిన వాతావరణం అంతటిని, ఆ ఎండిపోయిన వాతావరణం అంతటిని కాల్చేశాడు ముందరనే. ఇప్పుడు ముందరనే కాల్చేశాడు కాబట్టి ఇక కాలిన చోట ఆ వచ్చినది ఎక్కడ కాలిద్ది? కాలాలి అంటే ఎండిని కట్టి ఉంటేనే కదా కాలేది. ఆ ఎండిని కట్టి బూడిదైపోతే అక్కడున్న ఆ ప్రాంతం అంతా కూడా ఆల్రెడీ తగలబడిపోతే ఆ వచ్చేది ఇంకెక్కడ తగలబెడుతుంది? ఎలా కాల్చేసిద్ది? ఎలా కాలిద్ది కదా? ఇప్పుడు శ్రమ అనుభవానికి జోడించుకుంటే, ముందరనే శ్రమల కొలిమిలో కాలితే, ముందరనే నలిగితే, ఇక మనల్ని ఏ శ్రమ వచ్చినా ఆ మంట అనేది శ్రమకు సాదృశ్యంగా ఉంది. దాన్ని అలాగ అనుభవించుకుంటే, ఎక్కడో దూరాన 50 మీటర్ల దూరాన ఉన్నప్పుడే ఈయన తెలివైన పని చేసినట్లుగా మనకి సంఘం అనేది శ్రమలో కష్టముల చేతను ఏబు చెప్పినట్లుగా శోధింపబడుతున్న తర్వాత సువర్ణంగా మార్చబడుతున్నాను అన్న చెప్పిన ప్రకారముగా మొట్టమొదటిగానే శోధింపబడితే ఇక లేదండి, భక్తి నుంచి మనల్ని పక్కకు తీసుకెళ్ళిద్ది. ఏబు గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనంలో నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా అన్నట్లుగా మన భక్తి మనకు ధైర్యం పుట్టించిద్ది. ఎప్పుడు పుట్టించిద్ది అంటే, ఆయన మీద సంపూర్ణమైన అభిప్రాయం కలిగి శ్రమలకైనా దేనికైనా వెనుతీయక యేసు ప్రభు పాదాలు వదలకపోతే, సూసిక్రియల మీద కాదండోయ్, శ్రమ అనే
కొలిమిలో నుంచి వస్తే, ఇక బంగారం ఉందండి, ఫస్ట్ కొలిమిలో పెట్టబడుద్ది, తర్వాత అనేకులు దానిని ఆకర్షించినట్లుగా ఎలాగా ఆకర్షిస్తారు? బంగారము ఫస్ట్ కొలిమిలో పెట్టబడింది, తర్వాత అనేకులు దాన్ని ఆకర్షిస్తారు. అలాగని జీవితము నుండునుగాక. మరి ఎలాగా బేస్మెంట్ చేస్తావు? ఓ దైవ జనరంగమా, శ్రమ సూసిక్రియలు వేస్తే సంఘము పతనమైపోయింది కాదు, శ్రమలో వేయాలి. ఆ సూసిక్రియలు ఉన్నాయా? ఉన్నవి. మన దేవుడు సర్వశక్తుడు, నిన్నటికిని నేటికిని రేపటికిని చాలినవాడు మన దేవుడు. ఆయన సూసిక్రియల మీద వేయవద్దన్నాడు, అద్భుతాల మీద కాదు. శ్రమల కొలిమిలో నుంచి సంఘాన్ని, పుట్టము వేయబడిన కొలిమిలో నుంచి బంగారము తీయబడినట్లుగా సంఘము పుట్టము వేయబడిన కొలిమిలో నుంచి తీయబడినట్లుగా శ్రమ అనే శ్రమలో నుంచి తీయబడితే అప్పుడు ఆ సంఘానికి 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనంలో ఉన్న మాటలు నెరవేర్పు మనం చూస్తాం. ఒకడు జీతానికి పనివాడు అయితే పాత్రుడు, జీతం పుచ్చుకోవచ్చు. కానీ అనర్హుడు అయితే, ఒకడు పని చేసిన ఆ పనికి ఫలము లేకపోతే వాడికి ఏమి ప్రయోజనము? వాని యొక్క కష్టార్థమంతా కూడా అగ్ని చేత కాల్చివేయబడితే వానికి ఏం పని చేయ ప్రయోజనము? కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, దైవ జనరంగమా, అద్భుతాలు సూసిక్రియలు ఉన్నాయి. వాటినే బేస్మెంట్ చేయకూడదు. మనము క్రీస్తుని బేస్మెంట్ చేసుకోవాలి, క్రీస్తు మీద సంఘమును కట్టాలి. కాబట్టి బండ మీద కట్టిన విల్లేమో స్థిరంగా ఉంటుంది, ఇసుక మీద కట్టిన విల్లు తుఫాను వచ్చినప్పుడు, వరద వచ్చినప్పుడు, గాలి వచ్చినప్పుడు ఆ యొక్క ఇసుక మీద ఉన్న విల్లు కూలిపోయింది. అది బండ మీదది కాదు, అది బండ క్రీస్తుకు సాదృశ్యంగా ఉంది. సంఘము ఆ యొక్క బండ మీద కట్టాలి. ఆ బండే యేసు ప్రభువారు. యేసు మీద కట్టిన సంఘము స్థిరంగా ఉంటది. ఇసుక మీద కట్టిన విల్లు, ఇసుక మీద కట్టిన సంఘము అద్భుతాలు సూసిక్రియలు మాతకారుల బేస్మెంట్. ఈ అద్భుతాలు సూసిక్రియలు భవిష్యత్తులో అందరూ కూడా నాశనానికి వెళ్ళిపోయే ఇసుక దేనికి సాదృశ్యము? కూలిపోవటానికి సాదృశ్యము. బండ దేనికి సాదృశ్యము? స్థిరంగా ఉండడానికి సాదృశ్యము. మీరు బండ మీద కడతారో, ఇసుక మీద కడతారో, మీ సంఘములని మీరే చూసుకోవాలి. దైవజనులకి కనుమిప్పు ఈ యొక్క మెసేజ్. ప్రైజ్ ది లార్డ్. ఈ యొక్క మాటలు, ఈ యొక్క పాయింట్స్ మీరు మీ హృదయంలో మరి నీరుగట్టి పరప చేయుడుగాక అని ప్రారంభం చేస్తారు.